ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యం దేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ దినమందు వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకోబోతున్నాం. ఆ వాక్యంలో ఏముంటుందంటే, ఆతురపడి మాట్లాడే వారిని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును అని ఒక మాట రాయబడి ఉంటుంది. దీంట్లో మనం మొదటి లైన్ చదివినట్లయితే, ఆతురపడి మాట్లాడే వారిని చూచితివా అంటే, ఎవరైతే తొందరపడి మాట్లాడుతుంటారో, చిన్న చిన్న విషయాలు కావచ్చు, పెద్ద విషయాలు కావచ్చు, తొందరపడి మాట్లాడుతుంటారో వాళ్ళకంటే కూడా మూర్ఖుడే భిన్న మార్పు చెందుతారని సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఏ విషయమైనా సరే, అది ఎంత గొప్ప విషయమైనా సరే తొందరపడి మాట్లాడకూడదు. ఎందుకంటే అది ఆ విషయం గురించి మనకు పూర్తిగా అవగాహన లేదు. ఆ విషయం అసలు ఏందో కూడా మనకు తెలియదు. కానీ కొంతమంది ఉంటుంటారు ఏమంటే, మనం ఇంకో మాట అసలు స్టార్ట్ చేయకముందే వెంటనే మాట మాట్లాడుతూ ఉంటారు. అసలు సంబంధం కూడా ఉండదు మనం మాట్లాడే టాపిక్కి, వాళ్ళు మాట్లాడే టాపిక్కి. అటువంటిప్పుడు వాళ్ళు దేనికి గురవుతారు? హేళనకు గురవుతారు. ఎందుకంటే వీడికి ఈ విషయం తెలియదు అని ఒక భావన మన ఎదురుగా ఉండేవారికి కలుగుతుంది. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మొట్టమొదటిగా ఏ విషయంలో కూడా తొందరపడి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ఏం చెప్పాడు? తొందరపడి మాట్లాడేవాడి కంటే మూర్ఖుడే బెటర్ అని ఒక విధంగా చెప్తున్నాడు. అంటే మనం మూర్ఖులుగా ఉండదలుచుకోవట్లేదు కాబట్టి ఏ ఒక్కరు కూడా తొందరపడి మాట్లాడకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని సహకారం కోరి ఎదుటివాడితో మాట్లాడదాం. దేవుని నామమున మహిమకరంగా తయారు చేయబడదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.